ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వైసీపీ పార్టీ 11 సీట్లతో ఘోర పరాజయం పాలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నారు. మరి ఈ ఓటమికి కారణం ఆ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన దరిద్రం అయితే, మరి ఆ పార్టీలోకి చేరినటువంటి పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఎవరిది? పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఈ దరిద్రం వైసీపీ వైపు వెళ్ళి ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించింది. ఈ పోతిన మహేష్ వైసీపీ పార్టీ గెలుపును దృష్టిలో పెట్టుకుని రకరకాల ఛాలెంజ్లు చేసి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురై మరి మతి భ్రమించి పిచ్చి పట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చి పట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ పిచ్చి తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి వారి ట్రీట్మెంట్కి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతిన మహేష్ గారు, ట్రీట్ సూన్ అండ్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మీ శివదత్ బోడపాటి. వైసీపీ పార్టీ 11 సీట్లతో ఘోర పరాజయం పాలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నారు. మరి ఈ ఓటమికి కారణం ఆ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన దరిద్రం అయితే, మరి ఆ పార్టీలోకి చేరినటువంటి పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఎవరిది? పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఈ దరిద్రం వైసీపీ వైపు వెళ్ళి ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించింది. ఈ పోతిన మహేష్ వైసీపీ పార్టీ గెలుపును దృష్టిలో పెట్టుకుని రకరకాల ఛాలెంజ్లు చేసి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురై మరి మతి భ్రమించి పిచ్చి పట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చి పట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ పిచ్చి తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి వారి ట్రీట్మెంట్కి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతిన మహేష్ గారు, ట్రీట్ సూన్ అండ్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మీ శివదత్ బోడపాటి.